హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శివరాత్రి సందర్భంగా మేమైతే ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాము. ఫ్రూట్ సలాడ్కి ఏంటంటే ఫస్ట్ పాలైతే మరగబెట్టాలి. నేను సగ్గుబియ్యం కూడా వేస్తాను. సగ్గుబియ్యం అనేది ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. గిన్నెలో పాలు మరుగుతున్నప్పుడు సగ్గుబియ్యం వేయాలి. సగ్గుబియ్యం అవి రెండు దగ్గర పడ్డాక చిక్కగా అయ్యాక కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్స్ కలిపి ఇందులో పోయాలి. ఇలా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేయాలి. ఫ్రూట్ సలాడ్ వేసాక కలిపాక పాలలో చల్లార్చాలి. చల్లార్చాక ఫ్రూట్స్ అన్నీ మనకి ఏమేమి ఫ్రూట్స్ కావాలో అన్నీ వేసుకోవచ్చు. మేమైతే సపోటా, వైట్ కర్బూజా, యాపిల్, ప్రొమోగ్రానేట్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఖర్జూర అండ్ గ్రేప్స్, ఇంకా బనానా, మనకి ఏ ఫ్రూట్స్ అంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మేమైతే ఇవే వేస్తున్నాము. ఎవరిష్టం వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. ఇలా వేసి కలుపుకోవాలి. ఫాస్టింగ్ చేసి నీరసంగా ఉంటాం కాబట్టి ఫ్రూట్ సలాడ్ చేసుకోవడం తాగడం వల్ల ఇమ్యూనిటీ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, నీరసం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే ఫ్రూట్ సలాడ్ తీసుకోవడం వల్ల ఫేస్లో గ్లో కూడా బాగా వస్తుంది మార్నింగ్ వరకు. ఇందులో సి విటమిన్, ఏ విటమిన్, మల్టీ విటమిన్ అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. నేనైతే ఇలా చేస్తాను. ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో 1/2 అవర్ ఉంచుకోవచ్చు. మన ఇష్టం, 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ ఉంచుకోవచ్చు. తర్వాత గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగడం.